హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక సూపర్ రెమెడీతో మీ ముందుకు వచ్చాను. అదే అండి రైస్ సోప్. ఈ సోప్ వాడటం వల్ల 100% మీ కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా మీరు గమనించండి. 7 రోజులు వాడి చూడండి, మీకే తెలుస్తుంది కలర్ ఎంత ఇంప్రూవ్ అయ్యారో. ఇది 100% వర్క్ అవుతుంది. రెమెడీ సూపర్గా అంటే సూపర్గా వర్క్ అవుతుంది. మీరు వాడి చూడండి, మీకు నచ్చుతుంది. మళ్ళీ ప్రిపేర్ చేసుకొని మరి ఈ సోప్ మీరే వాడతారు. ఇప్పుడు ముందుగా ఈ సోప్ రెడీ చేయడానికి ఒక చిన్నది పిఎస్ సోప్లో గ్లిజరిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సోప్ తీసుకున్నాను. ఇది ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకుని డబుల్ బాయిల్ సిస్టంలో మనం బాయిల్ చేసుకోవాలి. డబుల్ బాయిల్ సిస్టమ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు వీడియోలో చూసేయండి. ఇలా సోప్ని చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక స్టీల్ బౌల్లో వేసుకోవాలి. ఒక స్టీల్ బౌల్లో వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని నీళ్లు వేసి మరిగించి ఆ గిన్నె పైన ఇలా గిన్నె మీద గిన్నె పెట్టి మనం సోప్ వేసిన గిన్నెని ఇలా పైన పెట్టి కింద మంట పెట్టినట్లయితే సోప్ మెల్ట్ అవుతూ వస్తుంది. ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా నేను అలోవెరా జెల్ తీసుకున్నాను. అలోవెరా అనేది మన స్కిన్కి ఎంతోగానో ఉపయోగపడుతుంది. స్కిన్ డ్రై కాకుండా స్కిన్ స్మూత్నెస్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఫ్రెష్ అలోవెరా కొమ్మ తీసుకున్నానండి. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా దొరకకపోతే మనకు మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయినా వాడచ్చు. ఇది ఫ్రెష్ అలోవెరా జెల్ ఎలా తీయాలో చూడండి. మనం కొమ్మ కట్ చేసిన తర్వాత చిన్నగా స్పూన్తో ఇలా మనం ఇలా రబ్ చేసినట్లయితే అలోవెరా జెల్ వస్తుంది. ఇలా దాన్ని లోపల గుజ్జు తీసి మిక్సీ వేయటం అనేది పెద్ద ప్రాసెస్ కదా. అలా కాకుండా స్పూన్తో స్లోగా ఇలా రబ్ చేసుకున్నట్లయితే మనకు జెల్ అనేది జెల్ లాగా వస్తుంది. ఈ జెల్ని ఇప్పుడు మనం మెల్ట్ చేసిన ఈ మిక్చర్లో వేయాలి. ఇప్పుడు ఇక్కడ సూప్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా, ఇందులో వేసి కలపాలి. అలాగే ఇందులో వైటమిన్ సి క్యాప్సిల్స్ కూడా ఒక 2 తీసుకోవాలి. వైటమిన్ సి క్యాప్సిల్స్ కూడా స్కిన్ వైట్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయండి. వైటమిన్ సి క్యాప్సిల్స్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, మన చాయిస్. ఇక్కడ అలోవెరా జెల్ అంతా వేసి మిక్స్ చేసిన తర్వాత ఇందులో వైటమిన్ సి క్యాప్సిల్స్ 2 వేస్తున్నాను. ఇవి ఎక్కడైనా మనకు మెడికల్ షాప్లో జనరల్ స్టోర్స్లో కూడా అవైలబుల్ దొరుకుతాయి. ఇవి ఒక 2 క్యాప్సిల్స్ వేసాను. ఇది 100%గా వర్క్ అవుతుంది. మీరు ఇదే సోప్ని మీరు కంటిన్యూ చేస్తారండి. నేను ఆల్రెడీ వాడి చూసాను, రిజల్ట్ అనేది నాకు తెలిసింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. డెఫినెట్గా మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీరు ఇదే 1 వీక్ కాదు కదా, మీకు కంటిన్యూస్గా ఈ సోప్ని వాడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు వైటమిన్ సి క్యాప్సిల్స్ వేసుకున్నాం. అలాగే ఇప్పుడు రైస్ ఫ్లోర్ని స్పూన్తో కొద్దిగా వేసుకుంటూ కలపాలి. ఇప్పుడు రైస్ ఫ్లోర్ని ఇందులో ఒక 4 స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ వేయాలి. ఇలా రైస్ ఫ్లోర్ అంతా వేసిన తర్వాత కలిపి 1 నిమిషం పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చాలి. ఇప్పుడు ఈ రైస్ ఫ్లోర్ ఉండలుగా కాకుండా గడ్డలుగా లేకుండా బాగా మిక్స్ చేయాలి. అంతా ఇప్పుడు క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది కదా, ఇది స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ తేనె వేయాలి. ఈ తేనె కూడా మనకు న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండి. మనకు డైరెక్ట్గా కూడా స్కిన్కి అప్లై చేసుకుంటే మనకు ఎంతగానో రిజల్ట్ ఉంటుంది. మంచి రెమెడీ అండి తేనె కూడా. ఇప్పుడు ఇది కూడా వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపి అలా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇది అంతా కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ నేను ప్లాస్టిక్ చిన్న ఇది బౌల్ తీసాను. దీనికి కొద్దిగా వ్యాస్లిన్ అప్లై చేయండి. వ్యాస్లిన్ అప్లై చేసిన తర్వాత అంటే వ్యాస్లిన్ మనం సోప్ ఈజీగా రిమూవ్ చేయడానికి వ్యాస్లిన్ అప్లై చేస్తే తొందరగా అన్మోల్డ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో అంతా కూడా వేసేసి డీప్ ఫ్రీజర్లో ఒక 1 అవర్ పెడితే మనకు సోప్ అనేది రెడీ అయిపోతుంది. డెఫినెట్గా 100% మీకు బ్రైట్ స్కిన్ అండ్ సాఫ్ట్ స్కిన్ కావాలి అంటే ఈ సోప్ మీరు వాడి చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మీరు గమనిస్తారు. ఫ్రెండ్స్, అలాగే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసినట్లయితే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్లో వస్తుంది. మిస్ అవ్వకుండా మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ రెమెడీ నచ్చినట్లయితే తప్పకుండా వాడండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయటం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ట్యాప్ చేయటం వల్ల మనకు ఈ సోప్లో మధ్యలో ఎయిర్ బబుల్స్ లేకుండా
చక్కగా అవుతాయి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మీకు ఫ్రిడ్జర్లో పెట్టిన సోప్ అండి ఒకసారి ఒకసారి ట్యాప్ చేస్తే మనకు సోప్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎంతో సింపుల్ కదా, ఏ ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే మన స్కిన్ని వైట్ చేసుకోవడానికి, బ్రైట్ చేసుకోవడానికి, ఎలాంటి డార్క్ స్పాట్స్ కూడా ఇది తొలగిస్తుంది. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ మెథడ్. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ మీరు గమనిస్తారు. మనకు మార్కెట్లో కూడా ఎక్కడ అవైలబుల్ ఉండవు కదా, మనకు ఇంట్లోనే ఎంతో ఈజీగా మన స్కిన్ని బ్రైట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ రెమెడీ.